ఇవాటి మన అంశం ఆర్ట్ ఆఫ్ టీచింగ్. రోజు మనకు ఎవరో ఒకరు నేర్పిస్తూ ఉంటారో లేదా చెప్తూ ఉంటారు. వాళ్ళు గురువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, మన కన్నా వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు. కానీ ఎవరో కొంతమంది మాటలే మనం వింటాం, ఎవరో కొంతమంది చెప్పిన బోధనలే మనం మెదడుకి ఎక్కించుకుంటాం. మరి ఎందుకు? చెప్పడంలో లోపమా లేదా వినడంలో లోపమా? వీటన్నింటి గురించి మనకు ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అనే అంశంలో వివరించడానికి మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఉన్నారు. రాఘవేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం. అలాగే మనతో పాటు మేధా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు, వారు కూడా స్వాగతం చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. ముందుగా రాఘవేంద్ర గారు, ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి వివరించండి. మామూలుగా ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అంటే బోధనా కళ అంటాం మన తెలుగులో. టీచింగ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే ఒక క్లాస్ రూమ్, కొన్ని బెంచీలు, దాంట్లో కూర్చున్న పిల్లలు, అక్కడ ఒక బ్లాక్ బోర్డు, చాక్ పీసు, మాస్టర్ గారు ఆయన ఏదో పాఠం చెప్తుంటారు, వీళ్ళేం పడుకుని వింటుంటారు. ఇది మాత్రమే మనకి మైండ్లో పిక్చర్గా వస్తుంది. కానీ కాదు. ఇవాళ ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అనే ఈ ఎపిసోడ్లో మనం చెప్పదలుచుకున్నది ప్రధానంగా 2 పాయింట్లు. ఒకటి, క్లాస్ రూమ్లో తరగతి గదిలో ఎలాగ టీచ్ చేయాలి ఒక టీచరు. 2, అవుట్ ఆఫ్ క్లాస్ రూమ్ బయటకు వచ్చిన తర్వాత మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళము ఇంకొకళ్ళకి గురువు అవుతూ ఉంటాం, ఇంకొకళ్ళకి మన శిష్యుళ్ళు అవుతూ ఉంటాం. ఒకళ్ళు చెప్పింది మనం వినాల్సి వస్తుంది, మనం ఇంకొకరికి చెప్పాల్సి వస్తుంది. చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, వినేటప్పుడు ఎలా వినాలి. కాబట్టి క్లాస్ రూమ్లో ఉన్నది ఆ స్ట్రక్చరైజ్డ్ దాంట్లో ఎలా ఉండాలి అనేది నేర్చుకుందాం. క్లాస్ రూమ్ వెలుపల ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా టీచ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా నేర్చుకుందాం. నిజానికి ఈ రెండింటిని నేర్చుకుంటే మన జీవితంలో గొప్ప వ్యక్తులుగా అయ్యేందుకు మాత్రం అవకాశం ఉంది. అంతకన్నా ముందు నేర్చుకోవడం అంత అవసరమా? నేర్చుకోవడం నిజానికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే, ఒక కుండ ఉంది, కుండలో నీళ్లు ఉన్నాయి. ఆ కుండలో నీళ్లు అలాగే ఉంచేసాం మనం. కొంత 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు పోయిన తర్వాత క్రిములు వస్తాయి, బ్యాక్టీరియాలు పుడతాయి, నానా కంపు కొడుతుంది, అది నాచు పట్టేస్తుంది, అంత అసహ్యంగా ఉంటుంది. తప్పేం లేదు. అసహ్యంగా ఉండాలని, ఇతరుల చేత అసహించుకునేలా ఉండాలని, మనం బూజు పట్టేసిన వాళ్ళలా ఉందామని, నాచు పట్టేసిన వాళ్ళలా ఉందామని, అవుట్డేటెడ్గా ఉందామని, అబ్సలీట్గా ఉందామని మనం అనుకుంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అట్లా కాదు. అదే కుండలో వాటర్ని వేస్తూ మళ్ళీ తీస్తూ, మళ్ళీ కడుగుతూ, మళ్ళీ వేస్తూ, మళ్ళీ తీస్తూ, మళ్ళీ కడుగుతూ, కొత్త నీరు వేస్తుంటే అది అందమైన పాట్ కుండ అవుతుంది. అందులో మనం అందమైన పువ్వుల్ని కూడా పెంచవచ్చు. నవ్వులు చిందిస్తూ పువ్వుల్లా బతుకుతాం. సింపుల్ లాజిక్. కాబట్టి నేర్చుకోవడం తప్పనిసరని మీరు కూడా అంగీకరిస్తారు. మరి ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి, ఎలా చెప్పాలి? ఇక్కడ చెప్పడము, నేర్చుకోవడము, ముఖ్యంగా నా ఉద్దేశం ఇవాళ మన ఎపిసోడ్ మాత్రం ఎలా చెప్పడము అనే దాని మీదనే. ఓకే. ఒక విషయాన్ని ఇంకొకళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి ఉదయం నుంచి రాత్రి వరకు మనందరికీ కలుగుతుంది. భర్త భార్యకు చెప్పాల్సి రావచ్చు, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాల్సి రావచ్చు, పిల్లలు తల్లిదండ్రులు కూడా చెప్పాల్సి రావచ్చు, ఓనర్ ఏమో టెనెంట్కి చెప్పాల్సి రావచ్చు, టెనెంట్ ఓనర్కి చెప్పాల్సి రావచ్చు, వాచ్మెన్ ఏమో ఓనర్ చెప్పాల్సి రావచ్చు, ఓనర్ ఏమో వాచ్మెన్ చెప్పాల్సి రావచ్చు, టీమ్ లీడర్ ఏమో సబార్డినేట్ చెప్పాల్సి రావచ్చు, సబార్డినేట్స్ అందరూ కలిసి టీమ్ లీడర్కి చెప్పాల్సి రావచ్చు, పొలిటీషియన్ ప్రజలకు చెప్పాల్సి రావచ్చు, ప్రజలు పొలిటీషియన్ చెప్పాల్సి రావచ్చు. ఎక్కడ చెప్పాల్సి వచ్చినా ఏ విధంగా మనం మన విషయాలను చెప్పాలి అన్నది పాయింట్. చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా 5 సూత్రాలు పాటించాలి. 1, ఎవరికి చెబుతున్నాము. మనకన్నా పెద్దవాళ్ళకి చెబుతున్నప్పుడు ఒకలా ఉండాలి, మనకన్నా చిన్నవాళ్ళకు చెబుతున్నప్పుడు ఒకలా ఉండాలి. 2, ఎప్పుడు చెబుతున్నాము. అవతలి వ్యక్తి క్రైసిస్లో ఉన్నప్పుడు ఒకలా చెప్పాలి, ఆనందంలో ఉన్నప్పుడు ఒకలా చెప్పాలి, అవతలి వ్యక్తి మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఒకలా చెప్పాలి, మూడ్ ఆన్లో ఉన్నప్పుడు ఒకలా చెప్పాలి, ఆనందంలో ఉన్నప్పుడు ఒకలా చెప్పాలి, విషాదంలో ఉన్నప్పుడు ఇంకోలా చెప్పాలి. మొత్తానికి అవతలి వ్యక్తి ప్రతిస్పందనని బట్టి చెప్పాలి. 3, ఏమిటి చెప్తున్నాం మనం. ఒక్కొక్కసారి అవతల వ్యక్తికి నచ్చేది చెప్పే పరిస్థితి ఉండొచ్చు, ఒకసారి నచ్చనిది చెప్పే పరిస్థితి ఉండొచ్చు. నేను పలానా వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని కూతురు అన్నప్పుడు నాన్నకి అది నచ్చేదైతే ఒకలా ఉంటుంది రియాక్షన్, నచ్చనిదైతే ఇంకోలా ఉంటుంది. అప్పుడు ఎలా చెప్పాలి అనేది సమస్య అవుతుంది. కాబట్టి ఏమిటి అనేది 4వది చాలా కీలకమైనది, ఎలా చెప్పాలి.
కొంతమంది షార్ట్ టెంపర్తో చెప్తారు, కొంతమంది అనునయంగా చెప్తారు, కొంతమంది అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి చెప్తారు, కొంతమంది రియాక్షన్ లేకుండా చెప్తారు, కొంతమంది మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోటి చెప్తారు, కొంతమంది మనసులో ఉన్నది కక్కేస్తారు, కొంతమంది పావలా యాక్షన్కి రూపాయి యాక్షన్ చేస్తారు, కొంతమంది 5 రూపాయలు ఇచ్చినా యాక్షన్ చేయడానికి ఉండదు. ఎలా చెబుతున్నాము అని. ఇంకా 5వది చాలా కీలకమైనది. అవతలి వ్యక్తికి మనం ఏదైనా ఒకటి చెప్తున్నాము అంటే అర్థం, సింపుల్ ఎగ్జాంపుల్తో ఈ విషయాన్ని చెప్తాను. నేను అద్భుతంగా ఒక లెటర్ రాశానండి. బా చాలా బాగా రాశాను. 5 పేజీ లెటర్ పోస్ట్ డబ్బాలో వేశాను. మీకు మిమ్మల్ని అడగడం నన్ను రోజు, ఎరా అందిందా, అందలేదు, అందిందా, అందలేదు, అదేంటి 3 రోజులు అయిపోయింది, 1 వీక్ అయిపోయింది, 10 డేస్ అయిపోయింది, 1 మంత్ అయిపోయింది, అందలేదేంటి? అందదు. నేను అందంగా లెటర్ రాసి ఉండొచ్చు కాక, కవర్లో పెట్టి ఉండొచ్చు కాక, కానీ అడ్రస్ రాయలేదు. కాబట్టి నువ్వు ఎవరికి చెబుతున్నావో వాళ్ళకి రీచ్ అయ్యేలా చెప్పాలి అనే ఇంకిత జ్ఞానం ముందు మనకుంటే అవతల వ్యక్తికి అందంగా చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఈ 5 సూత్రాలు పాటిస్తే మనం గొప్ప టీచర్లు అవుతాం. క్లాసు రూమ్లో అయినా, క్లాసు వెలుపలైనా. అడుగుతారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ అమృత్ రాజ్. మనం ఏదైనా ఎదుటివారికి చెప్తున్నప్పుడు కొద్దిసేపు వింటుంటారు, కొద్దిసేపు మైండ్ ఆబ్సెంట్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీమ్ లీడర్ టీం మెంబర్కి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు టీం మెంబరు కొద్దిసేపు వింటున్నాడు, కొద్దిసేపు తన ఇంటి దగ్గర గురించి ఆలోచిస్తున్నాడు. అలాంటి టైంలో అతనికి టోటల్ ప్రాజెక్టు అతను కాన్సన్ట్రేట్ చేసేలా అతనికి చెప్పడం ఎలా? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే, ఒక టీంలో లేకపోతే ఒక క్లాసులో లేకపోతే ఎవరైనా కూర్చున్న వాళ్ళందరూ ఒక 25 మంది కూర్చున్నారంటే వాళ్ళందరూ నా మాట, నా టీచింగు వినడం లేదంటే వాళ్ళ తప్పు అనుకుంటారని. వాళ్ళు రాసుకుంటూ ఎక్కడో చూస్తున్నారు, లేదా మధ్య మధ్య సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు అంటే వాళ్ళ తప్పు అనుకుంటారు. కాదండి, నమ్మండి నమ్మకపోండి, మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు అంటే అతని తప్పు ఎంత ఉందో నేను చెప్పను, కానీ టీచ్ చేసేవాడి తప్పు మాత్రం ఉంది. మన వాయిస్ని ఎప్పుడు తగ్గించాలో పెంచాలో తెలుసుకోనప్పుడు, మన యొక్క హావభావాలతోటి పాఠాన్ని చెప్పనప్పుడు, చేతులు లేకపోతే కాళ్ళు లేకపోతే కనుబొమ్మలు ఎప్పుడు తలకాయి ఓపాలి ఓపకుండా ఉండాలి అనేదాని ప్రకారం పాఠం చెప్పనప్పుడు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి టీంలో మెంబర్స్ కనుక మీ యొక్క మాట వినడం లేదు అంటే అది మీ గొంతు కంఠస్వరంలో తప్పు ఉండి ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్లో తప్పు ఉండాలి, మీరు వేసుకున్న డ్రెస్లో తప్పు ఉండి ఉండాలి తప్పించి. కానీ అలా కాకుండా వాటన్నిటిని అధిగమిస్తూ కనుక మీరు పాఠం చెప్తే ఎవరైనా వింటారు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, నేను ఇతనంటే నాకు ఇష్టం లేదు, ఈయన స్పీచ్ అంటే నాకు ఇష్టం లేదు, ఈయన మాట్లాడితే నేను వినను, కూర్చుంటాను కాకపోతే అని అనుకునేవాడిని కూడా మన గొంతుతో మన మాటలతో వాడిని మళ్ళీ మనకు అనుకూలంగా చేర్చుకోవచ్చా, వినేలా చేయొచ్చా? చెయ్యొచ్చు. ఎందుకంటే నా అనుభవంలోంచి మీకు చెప్పమంటే ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక ఇంజనీరింగ్ కాలేజీకి నన్ను పిలవడం జరిగింది. నేను క్లాసు ప్రారంభించాలి. వాళ్ళు ఆటోమేటిక్గా ఇంజనీరింగ్ కాలేజీ కురాలంటే అమ్మాయిలు వాళ్ళంటే ఏ స్థాయిలో ఉంటారో మనం ఊహించవచ్చు. అందులో ఏం చేయాలి, వాళ్ళు నా దారిలోకైనా తీసుకురావాలి, లేదా నేను వాళ్ళ దారిలోకైనా వెళ్ళాలి. అందులో నేనేం చేశానంటే, మొదట నాకు మైక్ ఇచ్చిన వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని, అందరూ అయితే మొదలు పెడతాను, నేను మాట్లాడేది అలా చూస్తున్నాను అంతే. 2 minutes అయింది, చూస్తూనే ఉన్నాను. వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి? సైలెన్స్ అంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం సైలెంట్గా ఉంటే కదా వాడిని ఉండడం చెప్పడం. నువ్వు అరుస్తూ చెప్తావు కదా, కాబట్టి ఆ కామ్ కావడం. వాళ్ళు నెమ్మదిగా అరుస్తున్న వాళ్ళు కాస్త కామ్ అయిపోయి అలా చూడడం మొదలుపెట్టారు. అప్పుడు స్టార్ట్ చేశాను నేను. అప్పుడు కూడా స్టార్ట్ చేసినప్పుడు కూడా వెంటనే మనం మళ్ళీ 5 నిమిషాలు మనం మాట్లాడిన వెంటనే వాళ్ళు కేకలేస్తారు, మనకు తెలిసిన విషయం. అందుకని ఆ 5 నిమిషాలు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి, గంట సేపు మళ్ళీ మన మాట వినేలా చేసుకోవాలి. ఓకే రాఘవేంద్ర గారు, ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు, సందేహాలతో ఉన్నారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ మాన్సా. సార్, క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ని లెసన్స్ ఇన్వాల్వ్ అయ్యేటట్లు చేయడం ఎలా? ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో నువ్వు ఆ పని చెయ్యి అంటే చేయరని. క్లాసులోకి వెళ్ళిన వెంటనే నా మాట అందరూ వినండి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, ఎవరు నిద్రపోవడానికి వీల్లేదు అనండి. వెంటనే వాడు ఈగో స్టార్ట్ అయ్యి, నిద్రపోతే ఏంటట, సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఏంటట అని ఈగో మన మీద రియాక్ట్ అవ్వడం మొదలుపెడుతుంది. అలా కాకుండా మీరు అందరూ అల్లరి చేసినా పర్లేదు, సెల్ ఫోన్లు వాడుకున్నా పర్లేదు, పడుకున్నా పర్లేదు,
నేను మాత్రం పాఠం చెప్తాను అనండి. వాడిని పడుకోండి మీరు అందరూ, నేను పాఠం చెప్తాను అనేసరికి వాడు డౌట్ వస్తుంది. ఇదేంద్రా ఏంటి నేను పడుకోమంటాడు, పాఠం చెప్తానంటాడు అని ఏదో చెప్తాడేమో అని అలా గొడ్ల గోపలా చూడడం మొదలు పెడతారు. అవతలి వ్యక్తిని మన వైపు తీసుకురావడంతో కళ. అలాగే చాలామంది టీచర్లు చేసే ఒక తప్పు ఏంటంటే పాఠం మాత్రమే చెప్తారని. నో, పాఠాన్ని పాఠంలా చెప్పండి, కొంచెం ఎమోషన్స్తో చెప్పండి, మీరు ఇన్వాల్వ్ అయ్యి చెప్పండి, చిన్న కొటేషన్తో చెప్పండి, స్టూడెంట్స్ యొక్క సైకాలజీని అర్థం చేసుకుంటూ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అశ్విని. క్లాస్లో లెక్చరర్ చెప్తూ ఉంటారు, కాన్సన్ట్రేషన్తో వింటూ ఉంటాను. అండ్ ఎట్ ద సేమ్ టైం అదే క్వశ్చన్ అదే లెసన్లో అదే క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పలేకపోతాం. ప్రాబ్లం నా దగ్గర లేకపోతే లెక్చరర్ దగ్గర? అంటే వినడం తప్పై ఉండొచ్చు, లేదా సాధారణంగా మాస్టర్ గారు కొన్ని 10ల సార్లు 100ల సార్లు అదే పాఠం చెప్పుంటారు కాబట్టి ఆ పాఠం మీద ఆయన కమాండ్ ఉంటుంది. ఫస్ట్ టైం మీరు ఆ పాఠం వింటున్నారు కాబట్టి మీకు కొత్తగా ఉంటుంది. బ్రాడర్ అవుట్లుక్ అని ఒక పదం వాడతాం. ఈవెన్ ఎడ్యుకేషన్ సైకాలజీలో కూడా జనరల్ టు స్పెసిఫిక్, స్పెసిఫిక్ టు జనరల్ అంటారు. ఎప్పుడూ కూడా ఒక టీచరు, ఉపాధ్యాయుడు పిల్లలకి బోధించేటప్పుడు బ్రాడర్ అవుట్లుక్ని ముందు ఇవ్వాలి. బ్రాడర్ అవుట్లుక్ని ముందు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఉదాహరణకి థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉంది, సాపేక్ష సిద్ధాంతం. సాపేక్ష సిద్ధాంతం అనే దానికి సంబంధించిన మొత్తం అవుట్లుక్ అంతటిని ఒక 1 పేరాలో 1 మినిట్లో చెప్పగలగాలి. అప్పుడు వాడికి ఇవాళ నువ్వు చెప్పబోతున్న పాఠం అంతా కలిపి టైటిల్స్లో సినిమాకి ఎలా అయితే టైటిల్స్ ఉంటాయో అలా అర్థమైందనమాట. అప్పుడు స్పెసిఫిక్గా వెళ్తూ ఉంటావు. ఫ్రిక్షన్ అనే పాఠం చెప్పాలనుకున్నావు, మామూలుగా ఈ నేల మీద నడిస్తే బాగా నడవచ్చు, ఇసుకలో నడవలేము. గరుకు నేల మీద బాగా నడవచ్చు, మామూలు నేల నడవలేం. నూనె వేస్తే అసలు నడవలేం. ఇదేంటిది? ఫ్రిక్షన్ అని చెప్పు. నిత్య జీవితంలో ఉన్న వాటిని తీసుకుని చెప్పు. చెప్పాలనే తపన మాస్టర్కి ఉండాలి. నా పిల్లలు వీళ్ళు, నా భావి భారత పౌరులు వీరు అనే కాన్షియస్నెస్ నాకే లేకపోతే నేను పాఠం ఎందుకు చెప్తున్నానో నాకు తెలీదు, వినడానికి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియక నాకు తెలియకపోతే ఇవాళ ప్రపంచం ఇలాగే ఉంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అనురాధ. సార్ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు ఆ లెసన్ చెప్పేటప్పుడు పిల్లలు మరీ క్వశ్చన్స్ అడుగుతుంటారు. క్వశ్చన్స్ అడుగుతుంటే అవి లెసన్లో ఉన్నాయి కావచ్చు, కాకుండా వేరే క్వశ్చన్స్ అయినా కావచ్చు. అలాంటప్పుడు మనం లెసన్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పాలా, కాకుంటే ఉపాధ్యాయునికి తెలియని కూడా ఉండొచ్చు. ఇక్కడ మీ క్వశ్చన్ ఒక మాట చెప్పాలంటే ఏంటంటే, ఏవైనా ప్రశ్నలు వాడు అడగచ్చు, ఎలాంటి ప్రశ్నలైనా అడగచ్చు, దాని సమాధానం చెప్పగలమా లేదా, చెప్పాలా వద్దా, అటెంప్ట్ చేయాలా వద్దా అన్నది. చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా నేను ఒక సెమినార్ ఇస్తున్నప్పుడు ఒక కాలేజీలో, కర్నూలు జిల్లాలో, మామూలుగా సెమినార్ ఇస్తుంటే అసాధ్యమైంది కాదేంది ఏదీ లేదన్నాను నేను. అని మీకేమైనా డౌట్స్ ఉన్నాయా అన్నాను. ఒక స్టూడెంట్ లేచాడు, సార్ అగ్గిపెట్టెలో ఏనుగుని పెట్టడం సాధ్యమా అసాధ్యమా అని అడిగాడు. అవుట్ ఆఫ్ అది అవసరమా, ఎలా తీసుకోవాలి, ఎలా అయినా తీసుకోవచ్చు. నేను కూడా అలాంటి ఏంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు, సీరియస్ అనొచ్చు. నీకు సిల్లీ సీరియస్ అనిపించేది వాడికి సీరియసే అనిపించవచ్చు. వాడు సిల్లీగా అడిగినా అందులో సీరియస్ ఉండొచ్చు. లేదు తిరగేస్తే అవతల వ్యక్తి ఏది అడిగినా దాన్ని నువ్వు సీరియస్ చేయడంలో నీ నేర్పడతనం ఉంటుంది. నువ్వు కూడా వాడితో పాటు నవ్వి ఇలాంటివి కాదండి అని అడిగితే కాదు. సరే అక్కడ నేనే సమాధానం చెప్పాను అనేది ఇక్కడ మనకి సమయాభావం కాబట్టి మనం చెప్పలేకపోవచ్చు. కానీ అక్కడ కన్వీనియంట్ అద్భుతమైన రేషనల్ లాజికల్ ఆన్సర్ ఇవ్వగలిగాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఏ ప్రశ్న అడగనండి, ఆ ప్రశ్న వాళ్ళకు కూడా సిల్లీగా పైకి అనిపించవచ్చు, కానీ ప్రతి ప్రశ్న లోపల మాత్రం ఒక అద్భుతమైన ఆత్మ ఉంటుంది. I'm Mr. Mohan. I completed my BTech. So now I'm selected in college lecturer select అయ్యాను సార్. కానీ నాకు స్టేజ్ ఫియర్ ఉన్నది బాగా. హౌ టు లెక్చరర్గా ఉన్న వాళ్ళకి స్టేజ్ ఫియర్ అసలు ఉండకూడదు, ఎందుకంటే క్లాస్ చెప్పాలి కాబట్టి. ఎలా అధిగమించాలి? స్టేజ్ ఫియర్ అధిగమించడానికి 3 సూత్రాలు ఉన్నాయండి. 1, ఏ సబ్జెక్ట్ అయితే మీరు చెబుతున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన కూలంకషంగా మీరు ప్రిపేర్ అయ్యి
ప్రశ్నలు కూడా ఎలాంటివి అడిగేందుకు అవకాశం ఉందో ముందే మీరు ఊహించుకుని వాటికి కూడా ప్రిపేర్ అయ్యి, అంటే కత్తులు కటార్లు నూరుకుని యుద్ధరంగంలోకి వెళ్ళడం. 2, వాయిస్ లోగా ఉందా హైగా ఉందా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, నాకు సంబంధించిన హావభావాలు ఎలా ఉన్నాయి అని చూసుకుని, ఇంట్లో వీలైతే నిలువుటద్దం ఉంటే దాని ముందు నిల్చుని 2 సార్లు 3 సార్లు 4 సార్లు పాఠం చెప్పడం. చెబుతున్నప్పుడు మనకి మన తప్పులు మనకి మన జాగ్రత్తలు చూసుకుంటూ ఉంటాం. ఇంకా 3వది, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అవతలి వ్యక్తి మన జుట్టు ఎప్పుడు పట్టుకుంటాడంటే మనం జుట్టు ఇచ్చినప్పుడు, ఇవ్వనప్పుడు పట్టుకోలేదు. కాబట్టి క్లాసులోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి ఏమీ రాకపోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం మన మాట వినాల్సిందే. ఎందుకంటే వాళ్ళు వినడానికే వచ్చారు, మనం చెప్పడానికే వచ్చాం కాబట్టి. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ కిషోర్. విద్యార్థులకు బోధించేటప్పుడు వారికి థియరిటికల్ పార్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలా లేదా ప్రాక్టికల్ పార్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలా? అంటే సాధారణంగా ప్రాక్టికల్స్ అనేసరికి సైన్స్ సబ్జెక్టులో మాత్రమే ఉంటాయని, హ్యుమానిటీస్లో కానీ ఆర్ట్స్ సబ్జెక్ట్లో కానీ ప్రాక్టికల్స్ ఉండవని మనం అనుకోవడం మొదటి తప్పు. యాక్చువల్గా ఏదైనా ప్రాక్టికల్గా చెప్తేనే అర్థమవుతుంది. తాజ్మహల్ అందంగా ఉండును, తాజ్మహల్ షాజహాన్ కట్టించను, వెన్నెల్లో ఇంకా అందంగా ఉండును అని జీవితాంతం చదివేసి హిస్టరీ పాఠాల్లో ఒక్కరోజు కూడా ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూడలేదు అంటే అసలు మనది విద్య, మనది ఎడ్యుకేషనా? అక్కడ ఆ ఫాల్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మంచితనము మానవుడు నేర్చుకోగలను, అందరితోనూ సహృదయతో ఉండవలను, భారతీయులందరూ నా సహోదరుడు, నేను నా దేశం ప్రేమిస్తున్నాను అనేది కూడా పడిగట్టు అయిపోతుంది. ఏదైనా ప్రాక్టికల్గానే చెబుదాం, ఆచరణాత్మకంగానే చెబుదాం. మీకు చెప్పే ముందు నేను ఆచరిస్తున్నానా లేదా అన్నది పాయింట్. మీకు చెప్పే ముందు ప్రాక్టికాలిటీ దాంట్లో ఉందా లేదా అని ఆలోచించుకుంటూ చెప్తున్నానా లేదా అని పాయింట్. కాబట్టి పిల్లలకి పాఠాలని బోధించేటప్పుడు తప్పనిసరిగా ప్రాక్టికల్స్ తోటి చెప్పాలి. ఓకే రాఘవేంద్ర గారు, చివరిగా హెచ్ఎంటీ ప్రేక్షకులకు ఆర్ట్ ఆఫ్ టీచింగ్ గురించి ఏమైనా చెప్తారా? ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అంటే కేవలం పాఠాలని బోధించే ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితమైంది అనే ఒక సంకుచితమైన భావనలోంచి కనీసం ఈ క్షణంలోంచైనా బయటపడదాం. పాఠం బోధించే మాస్టర్లకి గురుతర బాధ్యత ఉంది కాబట్టి ప్రైమరీ స్కూల్ అయినా, సెకండరీ స్కూల్ అయినా, కాలేజ్ అయినా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా, ఎవరైనా, ప్రొఫెసర్ అయినా, అసోసియేట్ ప్రొఫెసర్ అయినా ఎలా చెప్పాలి పాఠము అని నేర్చుకోవడం తప్పనిసరి. ఇక 2, నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరికి చెప్పాల్సి ఉంటుంది. చెప్పడం అంటే బోధించాల్సి ఉంటుంది. బోధ అంటే ఉపాధ్యాయుడు చేయాల్సింది. ఎటొచ్చి నిత్య జీవితంలో చేస్తాం. ఇర్రెలవెన్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. పాఠాలనేది, జీవిత పాఠాలనేది కేవలం క్లాస్ రూమ్లో మాత్రమే నేర్చుకునేది కాదు, జీవితంలో ప్రతి చోట నేర్చుకునేది. అమ్మ నాన్న కలిసి పిల్లలకి చెప్పాల్సి రావచ్చు, భార్య భర్తకో, భర్త భార్యకో చెప్పాల్సి రావచ్చు, ఇంకొకరికి చెప్పాల్సి రావచ్చు. ఎవరు చెబుతున్నా విందాం, ఎవరికి చెబుతున్నా అనునయంగా చెబుదాం, ప్రేమపూర్వకంగా చెబుతాం, కళ్ళల్లో చిరునవ్వుని చిందించుకుంటూ చెబుదాం. అప్పుడు చెప్పేది ఒక బ్రహ్మవాక్కు అవుతుంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు రాఘవేంద్ర గారు, చెప్పడం గురించి చాలా బాగా చెప్పినందుకు. ఇంకా మీకు కూడా ఫ్రెండ్స్, మీకు కూడా ధన్యవాదాలు. ఇక ఇదండి ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. రాఘవేంద్ర గారు చెప్పడంలో మెలకువల గురించి నేర్చుకొని ఆ చెప్పే కళని మీరు నేర్చుకోండి. ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పాలో తెలుసుకొని వారికి చెప్పండి. వారు సంతోషపడతారు, మీరు సంతృప్తి పొందుతారు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. తిరిగి రేపు మరో చక్కని టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.